హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేవీవైకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ప్రసన్న. ఏంటి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా? మళ్ళీ కొత్త మెంబర్ కూడా యాడ్ అయింది అనుకుంటున్నారా? మేమైతే చిక్పేట వెళ్ళాం కదా, శారీస్ చూపిస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడైతే వీడియో అయితే ఇప్పుడు తీయడానికి కుదిరింది అనమాట, ఇన్ని డేస్ నుంచి మాకు. ఈరోజు అయితే శారీస్ అన్నీ చూడండి ఇలా ముందేసుకొని కూర్చొని ఉన్నాము. ఇప్పుడైతే ఏమేమి కొన్నాము ఏంటి అన్నది అయితే చూపించేస్తాం, చూసేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మైసూర్. ఇప్పుడు అంతా మైసూర్ సిల్క్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇంకా అందుకని చెప్పి ఎక్కువ అవే ఉంటాయి. ఇవే అన్నీ తీసుకున్నారా అనుకోవద్దే, అన్నీ అవే ఉంటాయి. ఇదనమాట ఫస్ట్ శారీ. ఇది వచ్చేసి శారీ అంతా ఇలా పింక్ కలరు. ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అంటారా, వక్కకోడి ఏదో అంటారు, ఆ కలర్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట, చిన్న అంచు వచ్చి. ఇది ఒక శారీ మైసూర్ సిల్క్. ఇది ఒక శారీ అనమాట. వచ్చేసి తను వాళ్ళ మమ్మీ కోసం అయితే తీసుకుందనమాట. ఈ శారీ బాగుంది. ఇప్పుడు చెక్స్ బాగా ట్రెండింగ్ అయిపోయినాయి కదా, ఇంకా చెక్స్ అనమాట, చెక్స్ మోడల్. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చేసింది అనమాట. శారీలో బ్లౌజ్ ఇది వేసుకున్నా కానీ బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. ప్లస్ ఇది అంచు ప్లెయిన్ రాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, అలా వచ్చిందనమాట. బాగుంటుంది ఇలా కట్టుకున్నా కానీ సింపుల్గా బాగుంటుంది అనమాట. ఇదొక శారీ. ఇంకొచ్చేసి ఇదిగోండి, ఇదొక మైసూర్ సిల్క్. ఇదొక మోడల్ అనమాట. ఫస్ట్ చూపించింది చిన్న బార్డర్ వస్తుంది, క్లాత్ కూడా డిఫరెన్స్ ఉంది దీనికి కూడా. ఇదేమో బార్డర్ చిన్నగా వచ్చింది, ఇదేమో పెద్దగా వచ్చింది బార్డర్ అయితే. చూసేయండి. ఇది ఇప్పుడు అన్ని ప్లెయిన్సే బాగా ఎక్కువ మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కూడా, అందుకని ఎక్కువ ఫంక్షన్కైనా దేనికైనా కానీ సింపుల్గా తీసుకొని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు అందరూ. హెవీగా రెడీ అవ్వే అంత ఎవరు ఇష్టపడట్లేదు ఇప్పుడు మాత్రం. ఇది శారీ. బ్లౌజ్ బాగుంది, కలర్ రాఖీ మీ మమ్మీకి అంటే గిఫ్ట్ ఎవరికి? మా అక్క వాళ్ళు. ఇది ఒకసారి ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ బ్రౌన్ కలర్ ట్రెండింగ్ కలర్ కదా, ఇప్పుడు అంతా ఇదే కలర్ నడుస్తూ ఉంది. ఇదిగోండి, ఇదే కాంబినేషన్ అనమాట, బ్రౌను ఆరెంజ్. ఇదేమో బ్రౌను ఆరెంజ్ కాంబినేషన్. ఇది వచ్చేసి బ్రౌన్ పర్పుల్ కలర్. అందుట్లో ఇది ఆరెంజ్ పర్పుల్ బ్రౌన్ వచ్చేసింది. ఆరెంజ్ బ్రౌన్ ఆరెంజ్ పర్పుల్ అనమాట. ఇది చెక్స్ వచ్చింది. ఇప్పుడు చెక్స్ ట్రెండింగ్లో ఉంది కదా, ఇంకా ఇది కూడా బాగుంది అనమాట, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి శారీ అంతా ఇలా వస్తుంది. ఇంకా మనకి హైలైట్ పళ్ళు ఒకటి, పళ్ళు మాత్రం హైలైట్ ఇస్తాడు. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి చెక్స్ అనమాట. మంచిగా కుట్టించుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడికి ఫంక్షన్స్కి పోయినా, ఎక్కడికి పెళ్ళిళ్ళకి కూడా ఎవ్వరు హెవీగా రెడీ అవ్వట్లేదు ఈ మధ్య. అందరు సింపుల్గా ఇలాగా శారీస్ కట్టుకొని ఇలా బ్లౌజ్ హైలైట్ చేసేసుకుంటే మనకి శారీ కూడా బాగా కనిపిస్తుంది కూడా. ఇంకా ఆరెంజ్ అయితే ఈ 2 ఆరెంజెస్. మమ్మీ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఇంకో శారీ అనమాట, బాగుంది. ఇది ఇప్పుడు ఈ మధ్య పైన కింద ఇలా ఏమంటారు జర్రీ వర్క్ లాగా వచ్చి, ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే జర్రీ వర్క్ మిడిల్లో వస్తుంది, ఇక్కడ పైన కింద ప్లెయిన్ ఇలా వస్తుంది అనమాట, అలా కూడా వస్తున్నాయి. ఇది వచ్చేసి పళ్ళు. స్మూత్ ఉంటుంది క్లాత్, మాత్రం కట్టుకుంటే అదిరిపోద్ది. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా బాగా బుట్టీస్ ఇచ్చారనమాట, బాగుంది. వర్క్ అవసరం లేదు, ఇంకా సింపుల్గా ఇలా కట్టేసుకోవచ్చు. బ్లౌజ్ జస్ట్ డిజైన్ పెట్టేసుకొని కట్టుకున్నాం అంటే అద్దరిపోద్ది అనమాట, శారీ లుక్కే మారిపోద్ది. ఇవేంటంటే ఇప్పుడు ఈ మధ్య అంతా జార్జెట్ ఇదే ఎక్కువ బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. జార్జెట్ వేసుకుంటున్నారు ఈ మధ్య, సింపుల్గా కనిపిస్తుంది బాగా, అంత హెవీ కూడా మనం ఫీల్ అవ్వమన్నమాట, బాగుంటుంది. ఇది పింక్ కలర్. ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ శారీ అంట. ఇది వచ్చేసి ఇదిగోండి శారీ అంతా ఇలాగే వస్తుంది,
బార్డర్ అయితే పైన కింద శారీ అంతా సేమ్ ఇలాగే వస్తుంది. పైన కింద సేమ్ లెంత్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. మళ్ళీ శారీ అంతా ఎప్పుడు తీయడం ఎందుకులేండి, మళ్ళీ మొత్తం మడతలన్నీ పోతాయి. ఎందుకంటే జస్ట్ లైట్గా అయితే చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి పళ్ళు, ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు. ఇది కట్టేసండి. ఇదే బ్లౌజ్ హ్యాండ్స్కి ఏమో ఇక్కడ ఇలా అంచి ఇచ్చాడు కదా, అదే ఇచ్చాడు అనమాట. శారీ ఇదొక శారీ, అన్నిట్లో కల్లా కొంచెం డిఫరెంట్ శారీ ఇదే అనమాట. అన్నీ మైసూర్ సిల్క్ క్రేపు ఇదే తగులుతుంది. ఇదొక్కటి కొంచెం బెనారస్ వచ్చింది అనమాట. ఇదిగోండి మళ్ళీ మైసూర్ సిల్క్ వచ్చేసింది. ఇది బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఇంకా శారీ అంతా ప్లెయినే, మామూలే, ఇంకా ప్లెయిన్. ఇంకా బ్లౌజ్ కూడా ప్లెయినే వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ అదే మనకి బార్డర్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేస్తుంది అనమాట. కనపచ్చా. ఇది వచ్చేసి పాల్ రోజ్ కలర్, సేమ్ అదే కలర్కి కొంచెం డార్క్గా ఇది మెజెంటా కలర్ అనుకుంటారు అనమాట. అదైతే ఇచ్చారు దీనికి. దాంట్లోనే సేమ్ ఇది ఒక కలర్ అనమాట. ఇదిగోండి డార్క్ పింక్ అండ్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కలర్ అనమాట. ఎవరి దగ్గర అయినా కానీ ఈ కాంబినేషన్ లేకుండా శారీస్ అనేది ఉండదు ఆడవాళ్ళ దగ్గర. ఈ 3 అయితే సేమ్ మోడల్, ఈ 3 మాత్రం కలర్స్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఇది 3 శారీస్. ఇదిగోండి ఇది కూడా ఈ రేట్ క్లాత్ అంటారు అదే కొంచెం ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, జార్జెట్ లాగే. కలర్ మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుంది. వంకాయ కలర్ అన్నమాట, డార్క్ వంకాయ కలర్. పళ్ళు చూడండి హైలైట్, చాలా బాగా వచ్చింది. ఇది మాత్రం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. బుటీస్ ఇవ్వాల్సింది, బాగుంటుంది. సింపుల్ వర్క్ ఏమైనా నేర్పించుకుంటే జస్ట్ నెక్ గోల్డ్ కలర్ జరీ లాగా ఏదైనా నెక్ వరకు వేయించేసుకొని సింపుల్ కట్టుకున్నాం అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం పళ్ళు చూడండి ఎంత హైలైట్ ఇచ్చాడు, అసలు చాలా బాగా ఇచ్చాడు. కలర్ మాత్రం ఫస్ట్ నెంబర్ 1 ఇదే. కలర్ అదిరిపోయింది, సూపర్ ఉందన్నమాట కలర్ అయితే. అంచు కింద ఏమో పెద్ద బార్డర్ ఇచ్చాడు, పైన ఏమో నార్మల్ సింపుల్గా బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవైతే నార్మల్గా అదే ఈ మధ్య వస్తున్నాయి కదా సాఫ్ట్ పట్టులో అలా కట్టుకునేది. సింపుల్గా అయితే సాఫ్ట్ సిల్క్ పట్టు అనమాట. ఇది వచ్చేసి రామా బ్లూ కలర్, రామా బ్లూ అని అంటారా, ఈ కాప్ కలరు అలాగనమాట. ఇది వచ్చేసి పింక్. ఇంకా శారీ అంతా ఏమో ఇలాగే వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు కదా, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, సేమ్ ఇలాగే వచ్చేసింది. ఓకే, పళ్ళు ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చేసింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇది కనుక తీసుకొని ఇట్లా చూపించే సరిపడేసామంటే అట్లే పోతుంది. ఇలా తీసినప్పుడు మడత వేసుకుంటే కొంచెం మడతలు పోకుండా కొంచెం నీట్గా కూడా మొత్తం నలిగిపోయినట్టు కనిపిస్తాయి కదా, అందుకని చెప్పి తీసి చూసినప్పుడే జస్ట్ అలా మడత వేసేస్తూ ఉన్నాను. ఇందులో కలర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఈ 3 కలర్స్. ఇందులో ఈ 4 కలర్స్, 4 శారీస్ సేమే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్. ఇదిగోండి వైట్ కలర్ డ్రెస్ అనమాట, హై నెక్ వచ్చేసింది. ఇంక ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట. మనకి 3 పీస్ సెట్. ఇది
ఇది వచ్చేసి ప్యాంట్ నార్మల్గా వచ్చింది. ఇది వచ్చేసి చున్నీ ఇలా వచ్చిందనమాట. దీని మీద గోల్డ్ కలర్తో ఏదో ఏమంటారు, ఏదో వచ్చిందండి. చంపీ కూడా కాదు, దీన్ని ఏమంటారు, బాగుందనమాట. లుక్ బాగా కనిపిస్తుంది. చున్నీ కూడా బాగుంటుంది వేసుకుంటే దీని మీదకి. ఇది వైట్ కూడా కాదు, క్రీమ్ వైట్ అనమాట. క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ అంటారు కదా, అలా అనమాట. దీని మీద థ్రెడ్ వర్క్ రావడం వల్ల చాలా బాగుంది. ఇంకా ప్యాంట్ 3 పీస్ సెట్ కదా, ప్యాంట్ వచ్చింది, చున్నీ అనమాట. ఈ 3 అయితే ఇది వచ్చేసి ఈ మధ్య తెగ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట నైటీస్. అంటే ఇప్పుడు కంఫర్ట్గా మనం నైటీస్ ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు మనకి నైటీస్ కంఫర్ట్ ఉంటాయి కదా, ఆ ఇంట్లో వేసుకొని గబుక్కుని మన షాప్కి అలా వెళ్ళాలన్నా, పిల్లల్ని తీసుకొని రావాలన్నా కానీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ వెళ్ళాలన్నా చిరాక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా నైటీస్ కమ్ డ్రెస్ అనమాట. ఇది మన డ్రెస్ లాగే ఇంకా బయటికి కూడా ఇలాగ వేసుకొని కూడా నార్మల్ కిందకి అలా వెళ్ళేసి షాప్కి అయినా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని కోట్ వేసుకోవచ్చు. ఓకే, ఇంకో విషయం చెప్పను, తను వేసుకుంది కూడా నైటీ వేసుకొని కూర్చుంది. నైటీ మీద ఇలా కోట్ వేసేసుకుంటే చూడండి ఎలా కవర్ అయిపోయిందో, డ్రెస్ లాగే అనిపించేస్తుంది. బాగున్నాయి అనమాట ఇవి. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కూడా ఈ కలర్స్. ఇదొక కలర్ అయితే తీసుకుంది, ఇంకోటి కూడా తీసుకున్నాను బ్లూ. అది వాషింగ్లో ఉంది. బ్లూ ఒకటి ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే సడన్గా వెళ్ళాలన్నా, సడన్గా ఎవరన్నా వచ్చినా కానీ నైటీలు వేసుకొని ఉన్నాం అనుకో కొంచెం ఒకలాగా ఉంటుంది కదా. అదే ఇలా వేసుకున్నాం అనుకో డ్రెస్ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక అలా కవర్ చేసేసి ఇలా కోట్ వేసేసుకొని, లేకపోతే దాని మీద చున్నీ వేసుకొని, లేకపోతే లాంగ్ జాకెట్స్ లాగా ఏదో ఒకటి వస్తుంటాయి కదా, అలా ఏదో ఒకటి అయితే తీసేసుకొని వేసుకున్నాం అనుకోండి, మంచిగా డ్రెస్ లాగే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం, మంచిగా తిరిగేసి కూడా రావచ్చు, ఎవరు అడిగేవాళ్ళు కూడా లేదు. అదనమాట ఫైనల్గా. ఇంకా వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ అయితే తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంకా అందరికీ పెట్టాలని చెప్పి ఇంక ఇలా అయితే తీసేసుకుంటానైతే. ఇంకా తాంబూలంలో అయితే ఈ బ్యాంగిల్స్ అయితే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అలాంటివి అనమాట ఇవి. ఇంకా అన్ని బాక్స్ అనమాట, సెట్ వాళ్ళే ఇచ్చేసారు. కలర్స్ అన్నీ ఇవైతే 12 కలర్స్ ఉన్నాయి. ఈ 12 కలర్స్ సెట్ అయితే బాక్స్ అయితే తీసేసుకుంది. అన్నీ అయితే ఒకసారి దగ్గరగా జస్ట్ అలా కింద వేసేసి నేను ఒకసారి దగ్గరగా అయితే ఒకసారి చూపిస్తాను కూడా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ దాచిపెట్టాను అనమాట. నేను ఇందక్కడి నుంచి మీకు చూపించలేదు. ఇవి పక్కనే ఉన్న ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఫైనల్గా ఈ శారీ వచ్చేసి స్పెషల్గా తీసుకుంది. ఎందుకు అంటే తన మ్యారేజ్ యానివర్సరీ వస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి దానికోసం ఇంకా షాపింగ్ అయితే ఈ శారీ అయితే తీసేసుకుంది ఆల్రెడీ. ఇంకా తన పెళ్ళి కూడా ఉందన్నమాట, సేమ్ ఇంకా రెండింటికి యూజ్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి ఇలా హెవీగా అయితే తీసేసుకుంది. మ్యారేజ్ డే కాబట్టి కొంచెం హెవీగానే తీసుకుంటారు, కొంచెం బాగా రెడీ అవుతాము. అందులో ఆ రోజే పెళ్ళి అనమాట, బాగా కలిసి వచ్చింది తనకి మాత్రం. ఇంకా అందుకని చెప్పి మంచిగా హెవీగా తీసేసుకుంది. శారీ మాత్రం అదిరిపోయింది. అందరికీ ఇదే నచ్చుతుంది నాకు తెలిసి. చూడండి, ఇది శారీ అయితే పిస్తా గ్రీన్ కలర్ అంటారు. ఇది సాఫ్ట్గా ఉంటుంది, మనకి కట్టుకున్నా కానీ పైకి లేచినట్టు అలా కూడా ఏమీ ఉండదు. సాఫ్ట్గా మనం ఎలా కడితే అలా ఉండిపోతుంది అనమాట. ఇంకా పైన కింద వచ్చేసి మనకి లేస్ లాగా బార్డర్ అయితే ఇచ్చేసారు. పైన కింద సేమ్ బార్డర్ అనమాట, సేమ్ లెంత్ సేమ్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇవ్వండి, ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి పళ్ళు గ్రాండ్గా ఉంటుంది అనమాట. కట్టుకున్నా కానీ హైలైట్ అయిపోతారు. ఆ రోజు మొత్తం పెళ్ళిలో అందరు హైలైట్ అయిపోయింది, అందరు అడుగుతారు కూడా. ఇంక ఇది వచ్చేసి అది బ్లౌజ్ ఇక్కడ ఉంది కదా, ఇదే. ఇది వద్దు, విడిగా ఏదన్నా ఈ బ్లౌజ్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. పింక్ ఆల్వేస్ ఆడవాళ్ళ దగ్గర పింక్ బ్లౌజ్, పింక్ శారీస్ లేకుండా అస్సలు ఉండదు. పింక్ అయితే మన దగ్గర ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి అదైతే వేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అయితే మాత్రం నిజంగా అస్సలు బాగాలేదు. శారీకి దీనికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇది కనుక వేసుకున్నాం అంటే శారీ లుక్కే మారిపోతుంది. మన దగ్గర పింక్ బ్లౌజెస్ ఎలాగో ఉంటాయి కాబట్టి అదైతే వేసేసుకొని మంచిగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా శారీ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది అనమాట ఇది. అందుకని చెప్పి లాస్ట్లో దాచిపెట్టి మీకు లాస్ట్లో చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది ఒక డ్రెస్ అనమాట.
వీళ్ళకని చెప్పు. ధర్నిక నువ్వు చూస్తున్నావు కదా వీడియో, ఇది నీదే డ్రెస్, మీ పిన్ని తీసుకుంది. ఇదిగో ఇది సంధ్య బాగుందా? ఇదే అనమాట డ్రెస్ వచ్చేసి. ఏమంటారు ఇది మోడల్? అనార్కలి. అనార్కలి అంటే లాంగ్, ఇది వస్తుంది గౌన్ లాగా. పలాజో టైప్ అనమాట. పలాజో ప్యాంట్ వచ్చి ఇలా సెట్ అనమాట, ఇలా వస్తుంది. చున్నీ కూడా అయితే వచ్చింది మనకి. హ్యాండ్స్ కూడా అయితే ఇలా సింపుల్గా అయితే వచ్చేసాయి. చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటాయి కదా డ్రెస్సులు, మాత్రం మనకి దొరకవు ఇలాంటివి అనమాట. ఇంకా మన స్టార్ట్ వేసింది ఇదనమాట సెట్. కింద షరారా వేసినట్టు ఉంటుంది అనమాట. మనం ప్యాంట్ బాగా కనిపిస్తుంది, బాగా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి చున్నీ. చూడండి పిల్లలకి ఎంత స్టైల్గా వస్తూ ఉన్నాయి. బాగుంది చున్నీ కూడా, సింపుల్గా అలా వేసేసుకోవచ్చు. నేను వేసేసుకుంటున్నాను దాన్ని, కానీ చున్నీ నేను వేసుకుంటాను. బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. కుట్టీకి కూడా ఇలాంటిదే సేమ్ కలర్లో అయితే తీసుకున్నాను. కరెక్ట్గా ఇదే కలర్ తీసుకున్నాను కూడా. ముగ్గురం అయితే సేమ్ ఇదే కలర్లో తీసుకున్నాను. ఇంకా డ్రెస్ అయితే ఇదనమాట. ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా చూపించేస్తాను. మనకి మెయిన్ వరలక్ష్మి పూజ అనగానే మనకి మెయిన్ ఏం కావాలి అదే అనమాట, అమ్మవారి ఫేసు. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది అమ్మవారి ఫేస్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను, చాలా బాగుంటుంది డీటెయిల్గా. చూడండి అమ్మవారి ఫేస్ మ్యాట్ ఫినిష్ వచ్చేసి చాలా బాగుంది. మొత్తం సెట్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారు, ఇలా నగలు ఇవన్నీ వేసేసి చాలా బాగుంది. ఫేస్ పెట్టంగానే అమ్మవారికి కళ అయితే వచ్చేస్తుంది. ఆ రోజు వీళ్ళింట్లోనే అమ్మవారు కూర్చుంటారేమో, ఎవరింటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు. మా ఇంటికి కూడా వచ్చేసేయండి. చాలా బాగుందన్నమాట, ఫేస్ కళగా బాగా ఉన్నారు అమ్మవారు మాత్రం. ఇవన్నీ వేయడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఒక చుక్క అలా పెట్టేసి ఆ రోజు ఈ ఫేస్ మీద కదా పెట్టాను. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎందుకంటే మ్యాట్ ఫినిష్ పైన ఏదైతే మనం రఫ్ అండ్ టఫ్గా వాడితే మాత్రం పోతుందంట. కాకపోతే అది మళ్ళీ వేస్తారు, వాళ్ళే వేస్తారంట. తీసుకువెళ్తే అలా వేస్తారు. మనం ఇలా అయిపోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఇలాగా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎన్నాళ్ళైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ అలాగా షైనింగ్కి తీసుకుని వెళ్ళి అలా చేయించుకున్నామంటే సరిపోతుంది అనమాట. అది మా చిక్పేట్ షాపింగ్ ఇంతే అనమాట. ఇవి వచ్చేసి కనిపించవులేండి అయినా కానీ. లోపల అదే తాంబూలానికి పెడతాం కదా, ఇంకా అందుకని చెప్పి సెట్ ఇలాగా తీసేసుకున్నాం అనమాట. తలా ఒకటి అందరం అయితే తీసుకున్నాము. ఇంక ఇవి కూడా బ్యాంగిల్స్ అందరివి ఇక్కడే ఉన్నాయి. ఇంకా అదండి చిక్పేట్ బ్లాగ్ అయితే. ఏమన్నా మాట్లాడు. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. అప్పుడే కొంచెం గట్టిగా మాట్లాడు, ఇక్కడ నుంచి వినపడదు. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. మీ షాపింగ్స్ అయిపోయాయి ఏంటి అనేది అయితే షేర్ చేసేసుకోండి. మాదైతే షాపింగ్ చూసారు కదా అంతా ఇంత చేసామన్నమాట. పొద్దున్న పోయి సాయంత్రం దాకా తిరిగినా మాకు టైం సరిపోలేదు కూడా. ఎంత తిరిగినా టైం సరిపోదు ఆడవాళ్ళకి. షాపింగ్ అన్నాక 2 days ఇచ్చినా అక్కడే ఉండమని చెప్పినా కానీ టైం అయితే సరిపోదు, ఎనర్జీ ఉండదు, తిండి కూడా తినకుండా షాపింగ్ చేస్తామన్నమాట. అలా అయిపోయింది మా షాపింగ్ అయితే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఓకేనా, చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. అసలు వీడియో పడిందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎంత చేసి వీడియో పడ అమ్మో నేనే నువ్వు ఇవ్వని. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేబీ బైకే లైఫ్ స్టైల్. చెప్పు ఆగొక్క నిమిషం.